చేయని తప్పుకు అప్పు దోషగా మిగిలిపోయి ఏడుస్తూ ఉంటే, ఇక కళ్యాణ్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. అప్పు, నువ్వే తప్పు చేయలేదని విషయం మాకు తెలుసు. చూసావా, నీకు ఆ రోజు నేను మాట ఇచ్చాను. ప్రతి ఒక్క విషయంలో నీకు అండగా నిలబడతాను, సపోర్టివ్గా ఉంటానని. ఈరోజు మా అమ్మను కూడా నేను ఎదిరించి మాట్లాడాను చూసావా. ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఖచ్చితంగా నువ్వు నిర్దోషమైన బయటికి తీసుకొస్తామని చెప్తూ ఉంటే, ఇక కావ్య కూడా అపర్ణకి అలాగే ఇంద్రదేవ్ గారికి అసలు విషయం చెప్తుంది. యామినియే కావాలని అప్పుని ఈ కేసులో ఇరికిచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా కోపం అయిపోతారు. ఆ యామిని మీద ఎలా అయినా సరే దాని ప్లాన్ తిప్పి కొట్టాలని అనుకుంటూ ఉంటారు. ఇక రాజ్ కూడా రంగంలోకి దిగుతాడు కావ్యకి సపోర్ట్గా. ఎలా అయినా సరే అప్పు నిర్దోషి అని మనం నిరూపిద్దాంలే అని. అయితే ఈ రుద్రాని రాహుల్ ఉన్నారు కదా, దాన్ని చెడగొట్టడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటే ముందు వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అసలు ఏం జరిగిందో ఆ రోజు మన సీన్ రీక్రియేట్ చేద్దామని చెప్పనైతే చేస్తారనమాట. అపర్ణ అలాగే ఇంద్రదేవ్ గారు ఏసీబీ ఆఫీసర్లు, ఇక మిగిలిన కావ్య రాజేమో కానిస్టేబుల్. ఇక అప్పు దగ్గరకు వచ్చి వాళ్ళు దొంగలు ఏం మాట్లాడారు అవన్నీ ఒకసారి రీక్రియేట్ చేస్తారు. రీక్రియేట్ చేయడం ఏమో కానీ ఇక రుద్రాన్ని రాహుల్ అందరూ కలిసి చితక బాధేస్తారనమాట. బాధేసి నవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరికి ఇలానే కావాలి అని. లేదు లేదు, మీరు అందరూ కలిసి మమ్మల్ని కొడుతున్నారు, మనం క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందాము, మేము ఇప్పుడు ఏసీబీ ఆఫీసర్ లాగా వస్తాము అని రాహుల్ రుద్రాని, ఆ తర్వాత దొంగల్లాగా అపర్ణ ఇంద్రదేవ్ గారు అనమాట. ఇంతవరకు అయితే ఎపిసోడ్. ఇక ప్రోమోలో ఈరోజు రేవతిని చూపించారు. రేవతి ఇంద్రదేవ్ గారు కలిసి మాట్లాడుకోవడము, ఆ సీన్ కాస్త కావ్య రాజులు చూడడము అయితే జరుగుతుంది. ఇక కావ్యకి రాజ్కి రేవతి దుగ్గిరాల కుటుంబం వారసురాళ్ళు అన్నట్టు తెలుస్తుంది ఈరోజు ప్రోమోలో.